అమ్మా ఆ, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా, మంచి పని మీద వెళ్తున్నావుగా, జాగ్రత్తగా వెళ్ళరా. సరే అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. టిఫిన్ చేసావమ్మా? తిన్నాను. బాయ్. బాయ్ అంకుల్. పొద్దున్నే ఎదురొచ్చాడు. ఇంక ఈరోజు వెళ్ళిన పని అయినట్టే. చిచ్చి, వీళ్ళందరినీ అసలు ఈ క్వార్టర్స్లోకి ఎందుకు వదులుతారో ఏంటో. ఎవరినే తిడుతున్నావు? ఇంకెవరమ్మా, ఆ ఎదురుగా ఉండే మంగళ షాప్ అతన్ని మంచి పని మీద వెళ్ళేటప్పుడు పిల్లిలాగా ఎదురొచ్చాడు. ఇంక నేను వెళ్ళే పని అవుతుందా? అమ్మా ముయ్యమే నోరు. ఇంకొకసారి అతని గురించి తప్పుగా మాట్లాడాలంటే నాలుగు చీరేస్తా. మరి నీ తమ్ముడు జుట్టు పెరిగిందని పిచ్చోళ్ళ ఉన్నావు, వెళ్ళి కటింగ్ చేయించుకొని రపా అన్నావు. మరి ఎందుకు పంపించావు? నువ్వే కటింగ్ చేయొచ్చు కదా. ప్రతి నెల వెళ్ళి ఐబ్రోస్ జుట్టు కటింగ్లు చేయించుకుంటావే, అప్పుడు చెడుగా అనిపించట్లేదా? వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళని తప్పుగా చూస్తే అందరూ తప్పుగానే కనిపిస్తారు. అదే మంచి మనసుతో చూడు, అప్పుడు అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారమ్మా. ఈ నిజాన్ని నువ్వు అర్థం చేసుకొని బతుకో, అప్పుడే హ్యాపీగా ఉంటావు. సారీ అమ్మా, నా తప్పైపోయింది. మనం చేసే పనులు మాత్రమే వేరు, కానీ మనుషులందరూ ఒకటే.